Dear students, I am MNB Shankar, lecturer in Commerce, Miriam Degree College, Amalapur. Today class BOM ఫస్ట్ సెమిస్టర్ పరిశ్రమలు అనగానే వివిధ రకాల పరిశ్రమల గురించి చెప్తున్నాను ఈరోజు. పరిశ్రమలు అనేవి సాధారణంగా ఒక వస్తు ఉత్పత్తిని చేసే వాటిని పరిశ్రమలని మనం జనరల్గా తెలుసు. అయితే ఈ పరిశ్రమల్లో రకరకాల పద్ధతులు గల పరిశ్రమలు ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రాథమిక పరిశ్రమలు అంటారు. ప్రాథమిక పరిశ్రమలు అంటే ఏంటి? సాధారణంగా ఇక్కడ వస్తూత్పత్తి అనేది ఏ రకంగా జరుగుతుందో ప్రకృతి ప్రసాదించిన వాటి నుంచి కొన్ని సేకరిస్తూ ఉంటాం. అంటే సపోజ్ వ్యవసాయం చేసి పంట పండించటము, అలాగే సముద్రాల్లో వేటగాడి వస్తు సంపద సేకరించటము, ఇంకా కొన్ని ప్రకృతి ఇచ్చిన వాటినే కొంచెం మానవ శ్రమ జోడించి వాటి ద్వారాగా ఉత్పత్తి సాధించడాన్ని ప్రాథమిక పరిశ్రమ అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. ప్రాథమిక పరిశ్రమలు అనగానే మనకి అంత ఎక్కువగా దీంట్లో తయారీ అనేది మిషనరీలు అనేవి అటువంటి ఏమి ఉపయోగించకుండా ప్రకృతి ఇచ్చిన సంపదనే అడవుల నుంచి మనం వనమూలికలు సేకరించడం ఇటువంటివన్నీ కూడా ప్రాథమిక పరిశ్రమలోకి వస్తాయి. దీంట్లో సాధారణంగా ఇది మొట్టమొదటి పరిశ్రమ అంటే ఇక్కడ ఈ ప్రాథమిక పరిశ్రమలో ఉపయోగాలు ఏంటంటే మనం మానవ శ్రమ అంతగా ఏం పట్టించుకోము. దీంట్లో పండిన పంట తీసుకోవటం, లేకుంటే వస్తువులు అడవుల నుంచి వనమూలికలు ఇతరత్ర వస్తువులు మనకు కావాల్సిన వస్తువులు ఇవన్నీ సేకరించుకుని మనం మన యొక్క ప్రయోజనాల కోసం అమ్ముకోవటం కానీ ఇలాగ అన్నీ చేసుకోవటం కానీ లేకుంటే మనం ఉపయోగించుకోవటం కానీ జరిగితే దీన్ని ప్రాథమిక పరిశ్రమలు. ఇక రెండవది ప్రజనన పరిశ్రమ. ఈ ప్రజనన పరిశ్రమ అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఈ పరిశ్రమ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవి ప్రజనన పరిశ్రమ అంటే ఒక వస్తువుకి పునరుత్పత్తి చేసి దాని ద్వారాగా మనం అమ్మి ఆ పునరుత్పత్తి చేసిన వస్తువులను అమ్మి మన లాభాలు సంపాదించడానికి ప్రజనన పరిశ్రమ అంటే. ఉదాహరణకి కోళ్ళ పెంపకం ఉంది. ఈ కోళ్ళ పెంపకం అనేది మానవ శ్రమతో ఒక కోళ్ళని గుడ్లు పొదిగించి వాటిని పిల్లలు తయారు చేసి వాటిని కొంతకాలం మేపి వాటిని మాంసానికి అమ్మి కానీ లేకపోతే గుడ్లు నమ్మి లాభాలు సంపాదించడం కానీ అలాగా అది కోళ్ళు అనేది ఒక్కోటి రెండు కోడి కదా ఎంతగా అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళని పెంచడం, పొదిగించడం, గుడ్లు పెట్టించడం, గుడ్లు అమ్మటం, మళ్ళీ గుడ్లు పొదిగించడం, మళ్ళీ పిల్లలు చేయటం, పిల్లలు పెంచడం ఇలాగా రొటీన్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మానవ శ్రమతోటి ఈ పరిశ్రమలో ఏం చేస్తూ ఉంటాం? ఈ కోళ్ళ పెంపకము అలాగే మనకి నర్సరీలు అనేది ఏంటి? మొక్కల్ని పెంచి వాటిని అంట్లు కట్టించి ఆ అంట్లు మళ్ళీ అమ్మి లాభాలు సంపాదిస్తాం. అంటే కోళ్ళ పెంపకము, బాతుల పెంపకము, నర్సరీలు తయారు చేసి నర్సరీల్లో మొక్కలను పునరుత్పత్తి చేసి అమ్మకాలు చేయటం కూడా ఈ యొక్క ప్రజల పరిశ్రమలోకి వస్తాయి. నర్సరీలు, కోళ్ళ పెంపకము, చేపల పెంపకము, రొయ్యల పెంపకము ఇవన్నీ కూడా సీడ్స్ తెస్తాం. రొయ్యల సీడు ఆ చెరువులు వేసి మనం వాటిని పెంచి లాభాలు సంపాదిస్తూ ఉంటాం అన్నమాట. ఇలాగా రకరకాల మానవ శ్రమతోటి కొన్ని వస్తువులను కానీ కొన్ని జాతులు పక్షులు కానీ కొన్ని జాతుల మొక్కలను కానీ మనం అంట్లు కట్టడం ద్వారా మొక్కల్ని ఎక్కువ పునరుత్పత్తి ఎక్కువ మొక్కలు తయారు చేసి వాటిని అమ్మటం. అలాగే విత్తనాలు సేకరించి వాటిని ఒక ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి మొక్క తయారు చేసి అమ్మడం, లేకపోతే గులాబీలు అంట్లు కట్టడం వాటిని తీసుకొచ్చి
వాటి ద్వారాగా లాభాలు సంపాదించడాన్ని ప్రజెంట్ పరిశ్రమ. ఈ ప్రజెంట్ పరిశ్రమలో ముఖ్యంగా మనం చెప్పుకోవటం ఏంటంటే ఎక్కువగా నర్సరీలకు వచ్చేటప్పటికి కోట్ల కొద్ది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఈ రోజున. ఏంటంటే ఒక కొత్త రకం మొక్క తేవడం, దాన్ని అంట్లు కట్టి 10 మొక్కలు చేయటం, ఆ 10 మొక్కలు అమ్మటం, మళ్ళీ 10 మొక్కలకు ఇంకో 10 అంట్లు కట్టి 100 అంట్లు చేయటం. ఇలాగా మొక్కల్ని అనేక రకాల క్రాసింగ్ చేయటం, అలాగే వాటిని మళ్ళీ కొత్త మోడల్గా హైబ్రిడ్ మొక్కలుగాను, హైబ్రిడ్ సీడ్స్ మొక్కలుగా క్రాసింగ్ చేయటం వలన ఇలా కొత్తదనాన్ని కొత్త పద్ధతుల్లో టెక్నాలజీ ఉపయోగించి అనేక రకాలుగా ఉత్పత్తులు పెంచి అమ్మకాలు అమ్మటాన్ని ప్రధాన పరిశ్రమ అంటారు. ఉదాహరణకి బాతుల పెంపకం, కోళ్ళ పెంపకం, పక్షుల పెంపకం, అలాగే వీటన్నింటినీ పునరుద్ధరణ. అలాగే కుక్కలు కూడా ఈ మధ్యకాలంలో కుక్కలను కూడా పెంచి వాటిని మంచి మంచి అమ్మకాలు అమ్ముతున్నారు. అలాగే రకరకాల జీవుల్ని, రకరకాల మొక్కల్ని పునరుత్పత్తి చేసి అమ్మటాన్ని ప్రజనన పరిశ్రమ అంటారు. ఉదాహరణ గుర్తుంటాయి కదా, ఇవి కోళ్ళ పెంపకము, మొక్కల పెంపకము మొదలగునవి. ఇలాగా ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని రకాల జాతుల జీవరాశిని పెంచే, అంటే కోళ్ళు, పక్షులు, తర్వాత చేపలు, రుజులు, అలాగే రకరకాల జీవులను కూడా మనం పునరుత్పత్తి చేసి వాటి ద్వారా లాభాలు ఆర్జించడాన్ని ప్రధాన పరిశ్రమ అనుకున్నాం. ఇక మూడోది ఉద్గ్రహణ పరిశ్రమ. ఈ ఉద్గ్రహణ పరిశ్రమకు వచ్చేటప్పటికి మనకి ఏంటంటే దీనిలో మానవ శ్రమ అనేది తక్కువ. మానవ శ్రమ అంటే సాధారణంగా మనం కొత్తగా దీన్ని తయారు చేయటం అనేది జరగదు. ఈ పరిశ్రమలో ఏ వస్తువు మనం తయారు చేయం. ప్రకృతి ఇచ్చిన సంపదని మనం వెలికి తీసుకుని, మన శ్రమతో వెలికి తీసుకుని దాన్ని ఉపయోగించుకోవడాన్నే ఉద్గ్రహణ పరిశ్రమ. ఉద్గ్రహణ పరిశ్రమకు వచ్చేటప్పటికి మైన్స్ అంటే ఏంటి? రకరకాల లోహాలు, రకరకాల ఇనుప ఖనిజాలు, అలాగే రకరకాల బొగ్గు, మాంగనీసు, ఖనిజాలు, క్రూడ్ ఆయిల్, ఇవన్నీ కూడా మనం తయారు చేయము. అవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన వరాలు అన్నమాట. ఈ ప్రకృతి ఇచ్చిన ఈ అన్నిటినీ కూడా మనం వెలికి తీసుకుని మనం ఉపయోగించుకునే పరిశ్రమల్ని ఉద్గ్రహణ పరిశ్రమ అంటాం. అంటే దీంట్లో చెప్పుకోవాలంటే గనులు త్రవ్వకము ఉదాహరణ. ఎగ్జాంపుల్ గనులు త్రవ్వకము, తర్వాత చేపల వేట, ఇంధనము, బొగ్గు, ఇవన్నీ కూడా ఇంకా రకరకాల వస్తువులు ప్రకృతి ఫ్రీగా ప్రసాదించిన అనేక రకాల వస్తువులను వెలికి తీసుకుంటానే ఉద్గ్రహణ పరిశ్రమ అంటాం. ఉద్గ్రహణ పరిశ్రమలో మనం శ్రమ జోడించి మానవ యంత్రీకరణ ద్వారా, మానవుల యొక్క ద్వారా కానీ యంత్రాల ద్వారా కానీ మన ప్రకృతిలో లభించిన వివిధ రకాల మైనింగ్స్ కానీ, తర్వాత మనకి ఈ మధ్యకాలంలో రోడ్లు వేయడానికి సంపాదించింది కాంక్రీట్, ఇలాగ రకరకాల ఇవన్నీ కూడా సున్నం, ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చినవి, అవి మనం తయారు చేసినవి కాదు. అలాంటి రకరకాల వస్తువులన్నింటినీ కూడా మనం త్రవ్వి మనం ఉపయోగానికి ఉపయోగించుకునేవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన, ఫ్రీగా ప్రసాదించిన వివిధ వస్తువులను త్రవ్వి తీసుకుని మనం అలాగే అడవుల నుంచి సేకరించడం కూడా ఇందులోకి వస్తుంది. ఉద్గ్రహణ పరిశ్రమ అడవులు కూడా కలప అనేది కూడా మనకి మన చెట్లు కొండల మీద అడవుల్లోని మన చెట్లకి నీళ్ళు వేసి పెంచం. అవి ప్రకృతి ఆధారంగా ప్రకృతి యొక్క వరప్రసాదం అన్నమాట. ప్రకృతిలో ఆ మొక్కలు వాటికి అవే పెరుగుతూ ఉంటాయి. వర్షాకాలంలో నీళ్ళు తీసుకుంటాయి, అలాగే వేసవికాలంలో ఎండుతూ ఉంటాయి. ఎండిపోయిన చెట్లు మనం నరుకు తెచ్చుకొని మనం కలపగా సేకరిస్తూ ఉంటాం. అలాగే రకరకాలుగా ప్రకృతి మనకి రకరకాల వస్తువులు మన సంపదని మనకి అందిస్తూ ఉందన్నమాట. ఈ వస్తువులు అందించిన సంపద అంతా కూడా మనం తెచ్చుకుని రకరకాల ఉపయోగకరమైన వస్తువులు మనం తయారు చేసుకుంటాం. అలా ప్రకృతి ఇచ్చిన ఈ యొక్క ఈ ఇంధనాలు కానీ, క్రూడ్ ఆయిల్, తర్వాత ఇలాగే తీసుకుని వాటిని మనం వివిధ పరిశ్రమల్లో మనం ప్రవేశపెట్టి
వాటిని మంచి మనం ఉపయోగకరంగా వినియోగ వస్తువులుగా తయారు చేసుకుంటూ ఉంటాం. అంటే అడవుల నుంచి కలప తెచ్చుకున్నాం. కలప తెచ్చుకుని అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి మనకి. కలపతో ఏంటి, ఇల్లు కట్టు నిర్మించుకోవడానికి, మన ఫర్నిచర్ తయారు చేసుకోవడానికి, అలా మనకు కావాల్సిన పూలు తయారు చేసుకోవడానికి రకరకాల పద్ధతుల్లో కలపని ఉపయోగిస్తాం. అలాగే పేపర్ మిల్లుకి కావాల్సిన వెదురు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చోట్ల ఫ్రీగానే అడవుల నుంచే సేకరిస్తూ ఉంటారు. అలాగా సుబాబు చెట్లు ఇవన్నీ కూడా పేపర్ మిల్కి వెళ్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా నీళ్ళు వేసి ఎవరు కూడా పెంచరు. సహజంగా ఇక ప్రజెంట్ పరిశ్రమలో కొన్ని మొక్కలు పెంచి పునరుత్పత్తి చేసి అమ్ముతూ ఉంటాం. కానీ ఈ పరిశ్రమలో అలా కాదు. ప్రకృతి ఎలా ప్రసాదించిందో అలాగే తెచ్చుకుని అవి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. గనుల త్రవ్వకం అంటే గనుల త్రవ్వకం బొగ్గు గని ఉందనుకోండి, ఎన్నో పరిశ్రమలకి, ఎన్నో రకాల విద్యుత్ కర్మాగారాలకి, విద్యుత్ పవర్ స్టేషన్లకి ఇవన్నిటికి కూడా ఈ బొగ్గుతోటే మనం థర్మల్ విద్యుత్ అంతా కూడా బొగ్గుతోటే మనకు ఉపయోగపడుతుంది. ఈ రోజు కరెంట్ లేనిదే మనం బ్రతకలేము. అలాంటి కరెంటు సప్లై కోసం బొగ్గును ఉపయోగించి కరెంటు అనేది రప్పించుకుంటున్నాం, కరెంటు థర్మల్ పవర్ ద్వారా. ఇలాగా రకరకాల, అలాగే ఈ రోజు మనం నడుస్తున్న కార్లు, బళ్ళు, బైకులు ఇవన్నీ కూడా వాహనాలన్నింటికి నడపడానికి ఇంధనాలు. ఈ ఇంధనం మనం తయారు చేసింది కాదు, భూమి లోపలే అవి నిక్షేపమై ఉన్నాయి. అటువంటి వాటిని మనం ఒక జాగ్రఫికల్ సర్వే ద్వారాగా వాటిని ఫైండ్ అవుట్ చేసి ఒక ఓఎన్జీసీ, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ అనే సంస్థ ద్వారాగా వాటిని మిషనరీలు ఉపయోగించి రిగ్గింగ్లు పంపి రిగ్గులు చేసి ఇలా రకరకాల పద్ధతుల ద్వారా వాటిని బయటికి తెచ్చుకుని మనం వినియోగించుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం తయారు చేసిన వస్తువులు కాదు, ఈ ప్రకృతి ప్రసాదించిన రకరకాల వస్తువులను మనం వినియోగించుకుని. కొండలు ఉన్నాయి, అనేక రకాల కొండలు, అంటే నల్ల కంకర కొండలు, ఎర్ర కంకర కొండలు, అనేక కొండలు ఉన్నాయి. ఇవన్నీ కూడా త్రవ్వి మనం ఏం చేస్తున్నాం, మనకు అవసరాలకు కావాల్సిన రోడ్లు, మనకు అవసరాలకు కావాల్సిన భవనాలు నిర్మించుకుంటున్నాం రాళ్ళతోటి. ఇలాగ అనేక రకాల ప్రయోగాలు మనకి ఉద్గ్రహణ పరిశ్రమ ద్వారాగా మనకి జరుగుతుందన్నమాట. ఇటువంటి అన్నింటిని కూడా ఉదాహరణకి మనం చెప్పుకున్నాం కదా, బరువు తవ్వటం తీసుకోవటం, అలాగే కొండలు తవ్వి రోడ్ల నిర్మాణం, అలాగే బొగ్గులు తీసుకొచ్చి రకరకాల పరిశ్రమలు ఉపయోగించుకోవటం, అలాగే చేపల వేట. చేపలు అనేది సముద్రంలో చేపలు నువ్వు నేను ఏమి వేయం, సీడ్స్ అట్టుకెళ్ళి అక్కడ వాటికి అవే పెరుగుతూ ఉంటాయి. ఆ పెరిగిన ఈ సీడ్స్ని కానీ వీటిని కానీ మనం వాటికి ఆహార పదార్థాలు కానీ ఏమి వేయం, వాటికి అవే ఆహారాన్ని సేకరించుకుని వాటికి అవే స్వచ్ఛంగా ప్రకృతి ఇచ్చిన ఆహారాలతో తిని బతికి మనకి కావాల్సిన సంపదను ఇస్తుంది. అలాగే సముద్రాల్లోనూ రకరకాల ఖనిజాలు, రకరకాల పంటలు, ముత్యాలు ఇవన్నీ కూడా దొరుకుతాయి సముద్ర భూభాగంలో. ఆ రకంగా అవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినవే, కానీ మనం అక్కడ వాటికి ప్రత్యేకించి మనం శ్రమతోటి వాటిని పెంచి పెద్ద చేసి వాటిని పునరుత్పత్తి చేయడం అనేది జరగదు. అదే పరిశ్రమలో జరుగుతుంది. ప్రజల పరిశ్రమలో పునరుత్పత్తి చేసి వస్తువులను కొన్ని తీసుకొచ్చి వాటిని పునరుత్పత్తి చేసి మనం వాటి ద్వారాగా మళ్ళీ కొన్ని జీవాలను పెంచి మనం లాభం పొందుతాం. అది ఇక్కడ మాత్రం అలా ఉండదు. కొన్ని ఫ్రీగా ప్రకృతి ప్రసాదించినవన్నీ కూడా ప్రజల పరిశ్రమకు వ్యతిరేకంగా, అంటే ఉద్గాన పరిశ్రమలో మాత్రం మనం తయారు చేయము. ఇప్పుడు అలా ప్రజల పరిశ్రమ అనుకోండి, చేపలు చెరువుల రూపంలో వేసి చెరువులు తవ్వి వాటికి వాటి యొక్క పిల్లలు తెచ్చి చెరువుల్లో వేసి వాటికి మందులు, వాటికి కావాల్సిన ఫీడు అంతా కూడా వేసి మనం పెంచుతాం, పెంచి లాభాలు పొందుతాం. అది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఉద్గ్రహణ పరిశ్రమలో మనం చేపలు నదుల్లోనూ అలాగే సముద్రాల్లోనూ చేపలు వేటాడుకోవటమే, కానీ అక్కడ వాటికి ఏమీ మనం సహకారం చేయం. అటువంటి ఫ్రీగా మనకి ప్రకృతి ఇస్తున్న సంపద అది. ఈ ప్రకృతి ఇచ్చే సంపద మనకి ఉద్గ్రహణ పరిశ్రమ ద్వారాగానే మాత్రం మనం సంపాదిస్తూ ఉంటాం. ఉద్గ్రహణ పరిశ్రమలో అనేక రకాల వస్తువులు భూముల్లోనూ, అలా కొండల్లోనూ, అలాగే సముద్రాల్లోనూ మనకు ఫ్రీగా లభిస్తాయి. వాటిని మనం సేకరించి వినియోగించుకోవడానికి ఉద్గ్రహణ పరిశ్రమ అంటున్నాం. ఇక మూడో పరిశ్రమ అర్థమైంది కదమ్మా. మూడో పరిశ్రమ తర్వాత నెక్స్ట్ ఉత్పాదక పరిశ్రమ అనొచ్చు, లేదా వస్తు తయారీ పరిశ్రమ అనొచ్చు. నాలుగోది ఉత్పాదక పరిశ్రమ లేదా వస్తు తయారీ పరిశ్రమ.
నాలుగో ఉత్పాదక పరిశ్రమ అంటే ఏంటి? ఉత్పాదక పరిశ్రమలు అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి మళ్ళీ దీంట్లో. అందులో ఉత్పాదక పరిశ్రమ అంటే రకరకాల ఉత్పత్తులు మనకి ప్ర సంపాదిస్తున్నాం. అంటే సపోజ్ మనం చూస్తున్న కంప్యూటర్ కానీ, మనం చేస్తున్న టీవీలు కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్, అలాగే మనం రకరకాల ఉత్పత్తుల ద్వారాగా కొన్ని కొన్ని వస్తువులు తయారు చేయటం, ఇవన్నీ కూడా వస్తువు తయారీలు చేయటం అనమాట. సోప్స్ తయారు చేయటం, లేకుంటే మనకు ఉపయోగించుకున్న షూస్ తయారు చేయటం, ఇలాగ రకరకాల అన్నీ కూడా తయారు చేసి మనం ఈ ఉత్పాదక పరిశ్రమల ద్వారాగా వచ్చిన వీటిల్లో ఏం చేస్తామంటే ఉద్గాహన పరిశ్రమల్లోని రా మెటీరియల్స్లు, అలాగే ఆ, ఇతర ఇతర పరిశ్రమల నుంచి వచ్చిన వస్తువులు ముడిసరుకులుగా ఉపయోగించుకుని, అదే ఉద్గాహన పరిశ్రమలో వచ్చిన రా మెటీరియల్స్ అంటే చెక్క కానీ, రా కంకర కానీ, తర్వాత ఇతర పెట్రోల్ కానీ, ఇవన్నీ కూడా ఉద్గాహన పరిశ్రమ నుంచి తీసుకున్న వాటిని మనం మళ్ళీ ఈ వస్తువుల కింద తయారు చేసుకుంటూ ఉంటున్నాం. సపోజ్ కలప తీసుకున్నాం అనుకోండి ఉద్గాహన పరిశ్రమలో, ఆ కలపని రకరకాల వస్తువుల కింద తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు మనకు కావాల్సిన కుర్చీలు కానీ, లేకపోతే కావాల్సిన టేబుల్స్ కానీ, లేకుంటే మనం ఒక ఇల్లు నిర్మించుకుంటే దానికి కావాల్సిన కిటికీలు, గుమ్మాలు, అలాగే వెంటిలేషన్స్ కోసం కావాల్సిన రకరకాల వస్తువులు తయారు చేసుకోవడానికి ఈ ఈ సాధారణంగా ఈ పరిశ్రమలో జరుగుతుంటారు. వస్తు తయారీ పరిశ్రమలో ఈ వస్తువులు అనేక రకాల వస్తువులు మనం ఈ రోజున ఉపయోగించుకుంటున్నాం. ఈ వస్తువులన్నీ ఇక్కడ ఏంటి పరిశ్రమల్లోనే మార్పు చెందుతూ ఉంటామన్నమాట. ఉద్గాహన పరిశ్రమలో ఉపయోగించే సరుకులు, అలాగే నిర్మాణ పరిశ్రమల్లో కూడా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇంకా ఈ యొక్క పరిశ్రమలో ఏంటి వస్తు తయారంటే రకరకాల వస్తువులు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. రకరకాల పద్ధతుల్లో మనం వీటిని తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. సోప్స్ తయారు చేయటం కానీ, టీవీలు తయారు చేయటం కానీ, అలాగే ఒక పంచదార తయారు చేస్తున్నట్టే అది మన యొక్క ప్రజల పరిశ్రమ ద్వారాగా ఉత్పత్తి అయిన చెరకును ఉపయోగించుకొని పంచదార తయారు చేయటం, అలాగే ఇంకా రకరకాల కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి తీసుకొని ఆ కొబ్బరి మళ్ళీ మనం సరుకు తయారు చేసి దాని ద్వారాగా ఆయిల్ తీసుకుంటూ ఉంటాం, కొబ్బరి నూనె. ఇటువంటి అన్ని పరిశ్రమలని మనం రకరకాల పద్ధతుల్లో మనం చేస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా ఈ ప్రాథమిక పరిశ్రమలను 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఉత్పాదక పరిశ్రమని 4 ఉత్పత్తులుగా చెప్పుకోవచ్చు. ఒకటి విశ్లేషణ పరిశ్రమ, ఒకటి విశ్లేషణ. ఈ పరిశ్రమని విశ్లేషణ పరిశ్రమ అంటారు. విశ్లేషణ పరిశ్రమలు అంటే ఏంటంటే సాధారణంగా మనం ఒక ముడిసరుకు తీస్తాం. ఓఎన్జీసీ వాళ్ళ ద్వారా కానీ, జిఎస్ఏ వాళ్ళ సర్వే ద్వారా కానీ మనం ముడిసరుకు కనుక్కొని పెట్రోల్ తీసి ఆ పెట్రోల్ ద్వారా నన్ను శుద్ధి చేయటం వలన, లేకపోతే పెట్రోల్ ఒక కర్మాగారంలో పెట్టి దాన్ని శుద్ధి చేయటప్పుడు కొన్ని ఉప ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. అవేంటి మనకి రోడ్లకు ఉపయోగించే తారు, ఇలాగే క్రూడ్ ఆయిల్, ఇలాంటి రకరకాల ఉపోత్పత్తులన్నింటినీ చేయడానికి విశ్లేషణ పరిశ్రమ అంటాం అనమాట. అలాగే నెక్స్ట్ ఇందులోనే రెండవది జోడింపు పరిశ్రమ. జోడింపు పరిశ్రమ. ఈ జోడింపు పరిశ్రమ అంటే జోడింపు అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇందులో ఒక వస్తువు కాదు, రకరకాల వస్తువులు జోడించి మనం కొత్త రకం వస్తువులు తయారు చేస్తూ ఉంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు జోడింపు పరిశ్రమలకు ఇక్కడ చూడండి, సున్నం, రైతు సున్నం తేట, ఇలాంటివన్నీ కూడా సముద్రాలను తీసిన సున్నం, ఇలాంటివన్నీ ఉపయోగించి, తర్వాత ఆయిల్స్ ఉపయోగించి ఇవన్నీ కూడా కర్మాగారంలో మనం ఒక వస్తువు వినియోగ వస్తువుగా తయారు చేస్తాం. అంటే సోప్స్, షాంపూలు, అలాగే రకరకాల కాస్మెటిక్స్, రకరకాల పెయిన్ క్రీమ్స్, ఇలా రకరకాల వస్తువులను మనం రకరకాల వస్తువులన్నీ కూడా జోడించి ఈ యొక్క వస్తుత్పత్తి సాధిస్తూ ఉంటాం. దాన్నే జోడింపు పరిశ్రమ అంటారు. జోడింపు పరిశ్రమకి ఎగ్జాంపుల్ తెలిసింది కదా, సోప్స్, షాంపూస్, తర్వాత ఫేస్ క్రీమ్స్, రకరకాలు. ఇంకా నెక్స్ట్ ప్రక్రియాత్మక పరిశ్రమ మూడో చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియాత్మక పరిశ్రమ ఇక్కడ కూడా ప్రక్రియాత్మక అంటే మనం ఏం చెప్పుకోవాలి ఇక్కడ, మనం ఒక పంచదార నుంచి పంచదార తయారు చేస్తున్నది
మన యొక్క ప్రధాన పరిశ్రమ ద్వారా వచ్చిన చెరకుని ఫ్యాక్టరీలో దాని రసం తీసి వాటిని కొన్ని కెమికల్స్ తోటి ఉపయోగించి పంచదార కానీ అలా కొబ్బరి ప్రకృతి సంపాదించిన ప్రధాన పరిశ్రమ ద్వారా కొబ్బరి తోటల నుంచి కొబ్బరి తీసి కొబ్బరి ఎండబెట్టి ఆరబెట్టి తర్వాత వాటిని ఆయిల్ నూనె మిల్లుల్లో వేసి దాని ద్వారాగా మనం ఆయిల్స్ సంపాదిస్తూ ఉంటాం. కొబ్బరి నూనె, పంచదార ఇవన్నీ కూడా ప్రక్రియాత్మక పరిశ్రమలు అంటాం. ఇక సమీకరించు పరిశ్రమలు. సమీకరించడం అంటే నాలుగో దీనిలో ఉత్పాదక పరిశ్రమలో సమీకరించు పరిశ్రమలు. సమీకరించు పరిశ్రమలు అనేటప్పటికి ఏమిటి, ఇక్కడ కొన్ని వస్తువులు మనం వివిధ కంపెనీలు వస్తువు తయారీ పరిశ్రమలో తయారవుతున్న వస్తువులన్నీ కూడా సమీకరించి వాటిని అసెంబ్లీ చేయటం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఉందనుకోండి, బైక్ స్టాండ్ ఒకరు తయారు చేస్తారు, సైలెన్సర్లు ఒకరు తయారు చేస్తారు, అలాగే దానికి పెట్రోల్ ట్యాంకులు ఒకరు తయారు చేస్తారు, ఇంజిన్ ఒకరు తయారు చేస్తారు. ఇవన్నీ కూడా సమీకరించుకుని ఒక వినియోగ వస్తువుగా, లేకపోతే ఒక మోటార్ సైకిల్ కానీ, ఒక టీవీలు కానీ, ఇవన్నీ కూడా రకరకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కలిపి ఒక వస్తువుగా తయారు చేయడాన్ని సమీకరించే పరిశ్రమ అంటాం. ఈ సమీకరించిన పరిశ్రమల్లో మనం రకరకాలు చెప్పుకోవచ్చు. 3 రకాల పరిశ్రమలు మనకు ఉన్నాయి ఈరోజు. ఒక ఏదైనా తయారు చేస్తున్నామంటే రకరకాల వస్తువులన్నీ సేకరించి ఆ వస్తువులన్నీ అసెంబ్లీ చేసి దాన్ని ఒక వస్తువుగా మనం మార్పు చేసుకోవడానికి సమీకరించే పరిశ్రమలు అంటాం. ఇంకా లాస్ట్ వన్ సేవా పరిశ్రమలు. ఐదోది సేవారంగ పరిశ్రమలు. సేవారంగ పరిశ్రమలు. ఈ సేవారంగ పరిశ్రమలకు వచ్చేటప్పటికి మనం సాధారణంగా సేవ చేయటం, మానవ సేవ చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి దాన్ని సేవారంగ పరిశ్రమలు అంటారు. వైద్యశాలలు, అలాగే పోస్ట్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ కూడా సేవ కోసమే ఏర్పాటు చేసిన సంస్థలు అన్నమాట. అలాగే కొన్ని లాభాల తక్కువతోటి చేసే పరిశ్రమలన్నింటినీ సేవారంగ పరిశ్రమలని లాస్ట్ వన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 5 రకాల పరిశ్రమల గురించి విపులంగా మీకు చెప్పాను. మొదటిది ఏంటి? ప్రాథమిక పరిశ్రమ. రెండవది ప్రాథమిక పరిశ్రమలు ఏంటి? మనం కొంతవరకు ప్రకృతి ప్రసాదించిన భూమిలో రకరకాల పంటలు పండించుకోవటం, అలాగే రకరకాల వస్తువులను సేకరించుకోవటం, ఇవన్నీ కూడా. అలాగే ప్రధాన పరిశ్రమకు వచ్చేటప్పటికి వస్తువులను పునరుత్పత్తి చేసి వస్తువులనే మళ్ళీ తిరిగి ఎక్కువ చేసి, అంటే సపోజ్ మొక్కలు ఉన్న గంటలు కట్టి, అలాగే కోళ్ళు ఉన్నాయంటే కోళ్ళు గుడ్లు పెట్టించి పొదిగించి వాటిని పునరుత్పత్తి చేసి అలాగే వాటి యొక్క పెంపుదల చేసి మనం లాభాలు పొందడాన్ని ప్రధాన పరిశ్రమ. ఇక మూడోది ఏంటి? ఉద్గార పరిశ్రమ. ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాల ఇంధనాలు కానీ, వివిధ రకాల ఖనిజాలను కానీ వెలికి తీసుకుని మనం ఉపయోగించుకోవడాన్ని ఉద్గార పరిశ్రమ. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ ఉద్గార పరిశ్రమలోనూ ఉపయోగాలు ఉన్న వస్తువులను ఉత్పాదక పరిశ్రమలో 4 రకాలుగా మనం చెప్పుకుంటున్నాం. అదేమిటి? విశ్లేషణాత్మక పరిశ్రమ, జోడింపు పరిశ్రమ, ప్రక్రియాత్మక పరిశ్రమ, సమీకరించే పరిశ్రమలుగా 4 చెప్పుకున్నాం. అదే వస్తు తయారీ పరిశ్రమలు అంటే రకరకాల వస్తువులు, రకరకాల పద్ధతుల్ని ఇట్లని 4 రకాలుగా విభజించడం జరిగింది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేటప్పటికి సేవారంగ పరిశ్రమలు. ఇవి రకరకాల హోటల్స్ ఉన్నాయి, తర్వాత రకరకాల సేవ చేసే సంస్థలన్నింటినీ సేవారంగ పరిశ్రమ. వైద్యశాలలు, పోలీస్ స్టేషన్లు, తర్వాత విద్యాలయాలు, ఇవన్నీ కూడా సేవారంగ పరిశ్రమల కోవకు చెందుతాయి. ఇక మీకు థ్యాంక్ యూ. ఈవేళ BOMలో ఈ పరిశ్రమలో అంటే ఏంటి, పరిశ్రమ రకాల గురించి విపులంగా చెప్పాను. జాగ్రత్తగా ఇది ఉన్నవాళ్ళు క్లియర్గా రాసుకోవడానికి పనిచేస్తే 5 మార్క్స్ ఇస్తారమ్మా.